Hello all, very good evening. Welcome to Sridhar CCE. So ఇవాల్టి క్లాస్ లో మనము ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025. జనరల్ గా మనకి బ్యాంకింగ్ కి ఇంపార్టెంట్ కాదు, ఎస్ఎస్సి కూడా ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఏంటంటే న్యూస్లో ఉంది, నిన్న కూడా కామెంట్స్ చూశాను క్లాస్ ప్రీమియర్ ఇస్తున్న టైంలో. సార్ వక్ఫ్ బోర్డు గురించి చెప్పండి ఇలాంటి కొన్ని కామెంట్స్ చూసాను, లైక్ మణికంఠ అనుకుంటా. సో ఒకసారి వాళ్ళ గురించి తీసుకొచ్చాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మేబీ అడగకపోవచ్చు. బట్ లెట్స్ అండర్స్టాండ్ దిస్ బిల్ ఫస్ట్. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025. సో ఫస్ట్ మనకి ఈ బిల్ తెలియాలంటే ముందు వక్ఫ్ అంటే మీనింగ్ ఏంటో తెలియాలి. సో ఫస్ట్ వక్ఫ్ మీనింగ్ ఏంటి చూద్దాం. మనకి ఎలాగైతే హిందూయిజంలో కానీ డిఫరెంట్ రిలీజియస్లో కానీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో టు టేక్ కేర్ ఆఫ్ ద టెంపుల్స్, టు టేక్ కేర్ ఆఫ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, ఇస్లాంలో కూడా అలా ఒక చారిటబుల్ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ చారిటబుల్ ఎండోన్మెంట్నే మనము వక్ఫ్ బోర్డ్ అని అంటాం. సో ఇవి ముస్లిం కమ్యూనిటీ లేదా ఇస్లాం కమ్యూనిటీలో ఇది డొనేషన్స్ కానీ రిసీవ్ చేసుకుని రిలీజియస్ అలాగే చారిటబుల్ యాక్టివిటీస్ని చేస్తుంది ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ఇది ఇస్లామిక్ ట్రెడిషన్లో నుంచి తీసుకోవడం జరిగింది. సో ఆరిజినేట్స్ ఫ్రమ్ ఇస్లామిక్ ట్రెడిషన్స్ అండ్ వాస్ మేనేజ్డ్ బై ఆఫీసర్స్ ఇన్ ద మెడివల్ ఇండియా. ఇది ఇండియన్ ట్రెడిషన్లోది కాదు. మనకి మెడివల్ ఇండియాలో ఎప్పుడైతే మనకి ఇస్లాం రూల్ స్టార్ట్ అయిందో, ఇస్లాం రూల్ స్టార్ట్ అయినప్పుడు మనకి వచ్చినటువంటి ఒక ప్రాక్టీస్, వచ్చినటువంటి ఒక ట్రెడిషనే ఇది మనకి ఇస్లాం ట్రెడిషన్, ది వక్ఫ్ బోర్డ్. ఇన్ ఇండియా వక్ఫ్ హ్యాస్ అ లార్జెస్ట్ హోల్డింగ్ ఇన్ ద వరల్డ్. అంటే వరల్డ్లో మనకి వేరు కంట్రీస్లో వక్ఫ్ బోర్డ్స్ ఉన్నప్పటికీ కూడా ఇండియాలో వక్ఫ్ ప్రాపర్టీస్ అనేది చాలా హైయెస్ట్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి ఇండియాలో ఉన్నటువంటి ప్రాపర్టీస్లో కనుక చూసుకున్నట్టయితే ఇండియన్ ఫోర్సెస్ అంటే డిఫెన్స్వి, తర్వాత ఇండియన్ రైల్వే, ఆ తర్వాత లార్జెస్ట్ ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డుకే ఉన్నాయి. అంటే మోస్ట్ రిచెస్ట్ బోర్డ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు, లేదా ఇండియాలోనే మోస్ట్ రిచెస్ట్ బోర్డ్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. డిఫెన్స్ ఫోర్సెస్ తర్వాత ఇండియన్ రైల్వేస్ తర్వాత వాటికి ప్రాపర్టీస్ అంత ఎక్కువగా ఉన్నటువంటి బాడీ ఏదైనా ఉంది అని అంటే అది వక్ఫ్ బోర్డ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు మరి వక్ఫ్ బోర్డ్ని ఎందుకు అమెండ్ చేద్దాము, ఎందుకు ఈ బిల్ తీసుకొచ్చారు అంటే, ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ బిల్ రీసెంట్గా తీసుకోవడానికి రీజన్ ఏంటి, వక్ఫ్ బోర్డ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వడానికి గవర్నమెంట్ ఈ బిల్ తీసుకొచ్చింది. ఓకే, సో వక్ఫ్ బోర్డ్ కనుక చూసుకుంటే ల్యాక్ ఆఫ్ డైవర్సిటీ. ఇండియాలో మనకి వక్ఫ్ బోర్డ్స్ అన్నిటికీ ఒకటే యూనిఫామ్ రూల్ అనేది ఇక్కడ లేదు. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్, లైక్ ఆ బోర్డు ఎలా ఏర్పడతారు, మెంబర్స్ ఎలా ఉండాలి, వాటి అకౌంట్స్ ఎవరు చూడాలి అన్న దాని మీద ఎక్కడ కూడా క్లారిటీ లేదు. నెక్స్ట్ ఇర్రివోకబిలిటీ ఆఫ్ ద వక్ఫ్ ప్రాపర్టీస్. సో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ అలాగే వాటికి జ్యుడిషియల్ పవర్స్ వాటి మీద లేకపోవడము, సో జ్యుడిషియల్ ఓవర్సైట్ వాటి మీద లేకపోవడము, అలాగే ఈ ప్రాబ్లమ్స్ని తీసుకుని వాళ్ళు మిస్యూజ్ అనేది చేయడం జరుగుతుంది. మిస్యూజ్ అనేది చేయడం వల్ల వక్ఫ్ బోర్డ్ ఇప్పుడు కొంచెం కాంట్రవర్సీ లాంటిది జరిగింది. సో ఇప్పుడు ఇలాంటి వాటిని అడ్రస్ చేయడానికి, ఇలాంటి వాటికి ఒక ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వడానికే మనకి రీసెంట్గా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 అని తీసుకొచ్చారు. ఈ బిల్ 1995 యాక్ట్ని కొంచెం ఎడిట్ చేస్తూ, అంటే ఎడిట్ అనకూడదు ఇక్కడ, అమెండ్ చేస్తూ, దాంతోపాటుగా ముసల్మాన్ వక్ఫ్ రిపీల్ యాక్ట్, సో మనకి 1923. సో ఈ యాక్ట్ని రిపీల్ అంటే తొలగించుట, డిలీటెడ్ అంటారు కదా, లీగల్ టెర్మినాలజీ రిపీల్ అంటారు. సో ప్రెసెంట్ ఉన్నటువంటి ఈ బిల్ ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1923ని రిపీల్ చేసి ఈ యాక్ట్ ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఈ బిల్కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఈ బిల్ని తీసుకురావడానికి రీసెంట్గా బిల్ని తీసుకొచ్చారు చూసినట్టయితే, సో ఫస్ట్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్. ఇండియాలో వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ట్రాన్స్పరెంట్గా చూడడానికి, సో ట్రాన్స్పరెంట్ చేయడానికి, వాటి ప్రాపర్టీస్ అన్ని లీగలైజ్ చేయడానికి, సో ఎటువంటి ఇష్యూస్ కాకుండా ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ అకౌంటబుల్గా ఇవ్వడము, అంటే మనకి ట్రెస్పాస్ చేసినవి కాకుండా, ఇలాంటివి కాకుండా వీటిని ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ని అకౌంటబుల్గా చేయడానికి మనకి బిల్ తీసుకొచ్చారు. హెల్ప్స్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. సో మనకి వక్ఫ్ బోర్డ్లో ఉమెన్స్కి రైట్ లేకపోవడము, అలాగే వాళ్ళ మెంబర్స్ లేకపోవడము, దాంతోపాటుగా అణగారిన వర్గాలు వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడము, పూర్ ముస్లిమ్స్కి వాటి మీద ఎటువంటి రైట్స్ కానీ వాటికి ఎటువంటి షేర్ కానీ లేకపోవడము, ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద మనకి అడ్రస్ చేయడానికి బిల్ తీసుకొచ్చారు.
నెక్స్ట్ ఎన్హాన్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద వక్ఫ్ బోర్డ్ బై ఇంట్రడ్యూసింగ్ చేంజెస్ టు రిమైనింగ్ ద యాక్ట్. సో ఇప్పుడు వక్ఫ్ అంటే డెఫినేషన్ ఏంటి మార్చడము, వాటికి సంబంధించిన చేంజెస్ తీసుకురావడము, అలాగే కొత్త టెర్మినాలజీస్ని తీసుకురావడం తోటి ఈ బిల్ని ప్రెసెంట్ కండిషన్కి తగ్గట్టుగా డిజైన్ చేసినట్టు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఈ బిల్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, ఈ బిల్లో ఉన్నటువంటి వాటిని ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు కొంచెమంది, సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, సో మనం ఇక్కడ న్యూట్రల్గా ఉండాలి, మనం ఎవరిని సపోర్ట్ చేయకూడదు, ఎవరిని అపోజ్ చేయకూడదు, బీయింగ్ అన్ అకాడమిషియన్. ఓకే, సో మనము బిల్ని బిల్లాగా చూసుకోవాలి తప్ప నేను ఈ బిల్ని సపోర్ట్ చేస్తాను అపోజ్ చేస్తాను లాంటివి మనం ఎక్కడ డిస్కస్ చేయకూడదు. ఉన్న పాయింట్స్ ఉన్నట్టుగా తీసుకోండి, హైలైట్స్ ప్రాబ్లం ఏంటో చూడాలి, దానికి సొల్యూషన్ ఎలా చూస్తున్నారు, సొల్యూషన్స్ ఎలా ఇస్తున్నారు, అలాగే దీన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారో కూడా మనం జెన్యున్గా చూడాలి, దాన్ని మనం అడ్రస్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు డిస్కస్, రైట్? సో కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 25. ది అమెండ్మెంట్ బిల్ సీక్స్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ వక్ఫ్ యాక్ట్ ఆఫ్ 1995. బిగినింగ్లో మీకు చెప్పాను కదా నేను, 1923 యాక్ట్ని రిపీల్ చేయడంతో పాటు 1995లో చేసిన వక్ఫ్ యాక్ట్ని కూడా వీళ్ళు ఇక్కడ అమెండ్ చేస్తున్నారు, రైట్? యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ఆఫ్ 95. This act seeks to introduce representation of Muslim women and non-Muslim people in the Waqf board. ఇది ఈ బిల్లో ఉన్నటువంటి ఫస్ట్ హైలైట్. సెకండ్ హైలైట్ ఏంటంటే దీన్ని అపోజ్ చేయడం కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఫస్ట్, వక్ఫ్ బోర్డ్లో ముస్లిం ఉమెన్ని తీసుకొస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆల్రెడీ మీకు తెలిసిన ఇస్లామిక్ కల్చర్లో ముస్లిం ఉమెన్ ఎవరు లైక్ మసీద్ కూడా వెళ్ళకూడదు, వాళ్ళకు ఉన్నటువంటి కష్టం అది. సో కష్టం కాదు, ట్రెడిషన్, ఆచారం. సో ఇలా ముస్లిం ఉమెన్ని వక్ఫ్ బోర్డులోకి ఫర్ ద ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు. ప్లస్ దాంతోపాటుగా నాన్ ముస్లిం పీపుల్ని కూడా వక్ఫ్ బోర్డులోకి తీసుకొస్తున్నారు. ఇది హైలైట్, ఈ బిల్లో హైలైట్. అయితే దీన్ని కొంచెం మంది అపోజ్ చేస్తున్నారు, కొంచెం మంది లైక్ ఓవసీ గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ వక్ఫ్ బోర్డులోకి నాన్ ముస్లిమ్స్ తీసుకొస్తున్నారు. గుడ్, బాగానే ఉంది. మరి మీ హిందూయిజంలో టెంపుల్స్లోకి మీరు నాన్ హిందూస్ని యాక్సెప్ట్ చేయగలుగుతారా? లైక్ ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళు పోస్ట్ చేశారు, రైట్? సో నాన్ ముస్లిం పీపుల్ ఇన్ ద వక్ఫ్ బోర్డ్. Next, second point, I'm sorry. Allows the central government to make rules regarding registration, publication of accounts of Waqf, publication of proceedings of the Waqf board. So second point ఏం చెప్తారంటే వక్ఫ్ బోర్డ్కి సంబంధించి రూల్స్ని రెగ్యులేషన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కూడా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. అలాగే వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి అసెట్స్, వాటికి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు పబ్లిష్ చేయాలి. దాంతోపాటు వాటి ప్రొసీడింగ్స్ అంటే ఇప్పుడు మీకు కొన్ని కార్పొరేట్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మినిట్స్ రాయడం అని అంటారు. మినిట్స్ రాయడం అంటే ఏంటంటే ఒక మీటింగ్లో డెలిగేట్స్ అందరూ లైక్ మెంబర్స్ అందరూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం డిస్కస్ చేస్తారు, వాళ్ళు ఏం తీర్మానం చేస్తారు, లాంటివన్నిటినీ కూడా ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేస్తారు. సో దాన్ని మినిట్స్ రాయడం అని అంటారు, రైట్? ఓన్లీ లీగల్ ప్రాపర్టీ ఓనర్స్ కెన్ క్రియేట్ ఎ వక్ఫ్. ఎవరు పడితే వాళ్ళు వక్ఫ్ బోర్డ్ని క్రియేట్ చేయకూడదు. మీకంటూ ఒక ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీని మీరు డొనేట్ చేసి దాన్ని వక్ఫ్ బోర్డ్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్, నో డినైల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ రైట్స్. సో ఓకే, ఫ్యామిలీ వక్ఫ్ బోర్డ్, ఇప్పుడు ఇది మా ఫాదర్ పెట్టినటువంటి వక్ఫ్ బోర్డు, నేను తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తాను, ఇలా కాకుండా ఇన్హెరిటెన్స్ రైట్ లేకుండా దీన్ని ఇక్కడ డిజైన్ చేశారు. మ్యాండేటరీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్. మీ దగ్గర మీరు ఒక వక్ఫ్ బోర్డ్ రన్ చేస్తున్నారు, మీ దగ్గర ప్రాపర్టీస్ ఉన్నట్టయితే వితిన్ 6 months మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏవైతే వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో చెల్లవు. గవర్నమెంట్ ప్రాపర్టీ కెనాట్ బి డిక్లేర్డ్ as వక్ఫ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ట్రైన్ ఉంది, బస్ స్టేషన్ ఉంది, లేదా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ఉంది, ఇది మాది వక్ఫ్ బోర్డ్ అని అడిగింది అనుకో, అలా కాదు నాన్న, గవర్నమెంట్ ప్రాపర్టీ అది మీరు తీసుకోకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, ద సెంటర్ కెన్ ఆల్సో ఆర్డర్ అండ్ ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ వక్ఫ్. ఇప్పుడు ఎలాగైతే మీకు స్టీల్ ప్లాంట్స్ కానీ కొన్నిటికి ఎవ్రీ ఇయర్ మనకి కాంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఎప్పటికప్పుడు వాటిని అకౌంట్స్ చెక్ చేస్తూ ఉంటారు, వాటి ఫినాన్షియల్ హెల్త్ చెప్తూ ఉంటారు. సో అలాగే వక్ఫ్ బోర్డుకి కూడా కాగ్ లెవెల్ ఆఫీసర్ తోటి లేదా ఆ ఈక్వలెంట్ లేదా ఆయన అపాయింట్ చేసినటువంటి ఆఫీసర్ తోటి మనకి ఎప్పటికప్పుడు అకౌంట్స్ని ఆడిట్ చేయించాలి. నెక్స్ట్, వక్ఫ్ ప్రాపర్టీ కెన్ బి అక్వైర్డ్ ఫర్ పబ్లిక్ పర్పసెస్ అండర్ ఫెయిర్ కాంపెన్సేషన్ లాస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ అమీర్పేటలో మెట్రో వెళ్తుంది, మెట్రో మనకి సెకండ్ ఫేజ్ వెళ్తుంది. సెకండ్ ఫేజ్ మెట్రో వెళ్తున్నప్పుడు మీకు అక్కడ ల్యాండ్ కావాలి. సో అది వక్ఫ్ ప్రాపర్టీ బోర్డ్ ల్యాండ్ మేము ఇవ్వము అని అంటే కుదరదు. వక్ఫ్ ప్రాపర్టీ ల్యాండ్ అయినా సరే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవచ్చు, దానికి తగ్గట్టుగా వాళ్ళు కాంపెన్సేషన్ పే చేయొచ్చు. వక్ఫ్ ప్రాపర్టీ కెన్ బి అక్వైర్డ్ ఫర్ పబ్లిక్ పర్పస్. లైక్ పబ్లిక్ పర్పస్ ఏంటి, మీరు ఒక రోడ్డు కడుతున్నారు, హాస్పిటల్ కడుతున్నారు, లేదా రోడ్ చేస్తున్నారు, అలాంటి వాటిని గవర్నమెంట్ వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేసి తీసుకోవచ్చు. అంటే ఇల్లీగల్గా తీసేసుకోవద్దు, ఇది గవర్నమెంట్ అని అలా కాదు.
లీగల్గా కాంపెన్సేషన్ పే చేసి ఆ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇక్కడ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి హైలైట్స్ ఈ కొత్త బిల్లో మనకి ఇలా కొన్ని హైలైట్స్ని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ బిల్లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ ప్రొవిజన్ మనకి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, ఈ వక్ఫ్ బోర్డ్ని హ్యాండిల్ చేయడానికి అడ్మినిస్టర్ చేయడానికి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేటువంటిది మనకు ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా దీనికి ఉంటారు. ఓకే, ఒక మినిస్టర్ని మనకి అలాట్ చేయబోతున్నారు దీని గురించి. సో దీంతో పాటు ఆయన ఆ మెంబర్ హీ ఆర్ షీ ఎవరైతే ఉంటారో బోర్డ్స్కి డైరెక్షన్స్ ఇవ్వడంతో పాటు సుమోటో పవర్ లాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదర్ మెంబర్స్, దీంట్లో ఈ వక్ఫ్ కౌన్సిల్ ఎవరెవరు ఉంటారంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్స్ ఉంటారు, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ అమాంగ్ అదర్స్. సో జ్యుడిషియల్ బ్యాకప్ కూడా తీసుకొచ్చారు లీగలైజ్ చేయడానికి సుప్రీం కోర్ట్ జడ్జెస్ని హైకోర్ట్ జడ్జెస్ని కూడా దీంట్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇన్ దిస్ వే దిస్ వక్ఫ్ కౌన్సిల్ ఈస్ గోయింగ్ టు క్రియేట్. ఈ యాక్ట్లో భాగంగా మనకి వక్ఫ్ కౌన్సిల్ని కూడా క్రియేట్ చేసినట్టు మనకి ఇక్కడ చెప్తున్నారు. రైట్, ఇప్పుడు మనము వన్ సైడ్ చూసాము, నెక్స్ట్ అదర్ సైడ్ నెగటివ్స్ చూద్దాం. ఎందుకు జనాలు దీన్ని అపోజ్ చేస్తున్నారు? ఫస్ట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది నేను మీరు చెప్తుంది కదా, లైక్ వాళ్ళు చెప్తున్నటువంటివి, ఎందుకంటే కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ కదా, వీ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద అన్నెసరీ కాంట్రవర్షియల్ థింగ్స్. రైట్, ఎంటైర్ ఎక్సైజ్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ ద అన్కాన్స్టిట్యూషనల్ మేనర్. ఏది ఒక ప్రాపర్గా చేయలేదు అంటే ఇప్పుడు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మాకు సంబంధించిన డిసిషన్స్ మీరు ఏమైనా తీసుకున్నప్పుడు మమ్మల్ని కూడా సంప్రదిస్తే బాగుంటుంది, డెమోక్రసీ. ఓకే, సో అన్కాన్స్టిట్యూషనల్ వేలో మీరు వెళ్ళారు అన్నది అపోజిషన్ తాలూకు ఆర్గ్యుమెంట్. నెక్స్ట్, it undermines the authority of the Waqf board by giving district collectors the authority to determine whether a disputed property constitutes Waqf or not. అంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది, ఇక్కడ వక్ఫ్ బోర్డ్ ఉంది, ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ వక్ఫ్ బోర్డ్ అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, కాదని ఒకరు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది వక్ఫ్ బోర్డ్ దా కాదా చెప్పేటువంటి డిసిషన్ అథారిటీ ఎవరికి ఇచ్చారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇచ్చారు. సో ఇట్ అండర్మైన్స్ ద అథారిటీ ఆఫ్ వక్ఫ్ బోర్డ్. ఒకప్పుడు వక్ఫ్ బోర్డ్ చెప్పేది ఇది మాదే అనేసి, కానీ ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ మనకి ఈ అథారిటీ ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇచ్చారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఈ అథారిటీ ఇచ్చారు, అథారిటీ టు డిటర్మైన్ వెదర్ ఏ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కాన్స్టిట్యూట్స్ వక్ఫ్ ఆర్ నాట్. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్. సో ఇది మనకి ఓవరాల్గా కనుక చూసుకుంటే వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. సో బిల్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది, దాన్ని ఎందుకు, దాంట్లో ఉన్నటువంటి హైలైట్ ప్రొవిజన్స్ ఏంటి, ఫైనల్గా దాన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు, ఇది మనకి ఈ వక్ఫ్ బోర్డ్కి సంబంధించినటువంటి ఈ బిల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, క్లియర్? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫస్ట్ వన్, వక్ఫ్ బోర్డ్ ఆర్ వక్ఫ్ బిల్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. నెక్స్ట్, ఇండియా ఇన్వైట్స్ చిలీ టు వేవ్స్ 2025. వేవ్స్ 2025 అనేటువంటి ఒక ఈవెంట్ జరగబోతుంది మనకి. సో మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి రైట్, ఇండియా ఇన్వైట్స్ చిలీ టు వేవ్స్ 2025. ఈ ఈవెంట్ మనకి ముంబైలో మే ఫస్ట్ వీక్లో జరగబోతోంది. సో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ డాక్టర్ మురుగన్ గారు ఈ ఈవెంట్కి రండి అని చెప్పేసి మనకి ఇన్విటేషన్స్ పంపించారు. రైట్, ప్రెజెంటెడ్ మిస్ అరిడోండో విత్ ఎ పెయింటింగ్ డిపిక్టింగ్ ఇండియా స్కల్ప్చర్స్, ఇది ఇచ్చి ఇన్విటేషన్ అనేది అందించారు. సో దీనివల్ల ఇండియా చిలీ కల్చరల్ కోఆపరేషన్ అనేది పెరుగుతోంది. సో పెరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఆస్పెక్ట్. సో క్యాపిటల్ ఏంటి? శాంటియాగో. ప్రెసిడెంట్ గ్యాబ్రియల్ బోరిక్. కరెన్సీ చిలియన్ పీసో. సో మనకి వేవ్స్ 2025 ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? ముంబైలో జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఇండియా ఎవరిని ఇన్వైట్ చేస్తుందంటే చిలీని ఇన్వైట్ చేస్తుంది, చిలీ రిప్రజెంటేటివ్స్ని ఇన్వైట్ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకేనా, క్లియర్? సో ఇందులో మనం ఫోకస్ చేయాల్సినటువంటిది ఏంటంటే వేవ్స్ 2025 మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది ముంబై. సో ఎవరిని ఇన్వైట్ చేశారు? ఓకే, నెక్స్ట్ చిలీకి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే ఇక్కడ మీరు చూసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్, NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టు డెవలప్ గౌహతి రింగ్ రోడ్. సో 5729 crore ప్రాజెక్ట్ తోటి వర్త్ తోటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గౌహతి రింగ్ రోడ్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ఇది కనుక చూసుకుంటే మనకి 30 years ఇది ప్రాజెక్ట్. ఇది ద కన్సెషన్ పీరియడ్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్ ఈస్ ఫర్ 30 years. అంటే 30 ఏళ్ళలో పూర్తి చేస్తారని కాదు,
దాని పీరియడ్ ఇది. సో 4 years మనకి ఇది కన్స్ట్రక్షన్ పీరియడ్. గౌహతి రింగ్ రోడ్ ప్రాజెక్ట్ విల్ హ్యావ్ ద 3 sections, 3 lanes ఇంక్లూడింగ్ 56 kilometer లాంగ్ 4 lane యాక్సెస్ కంట్రోల్డ్ నార్థన్ గౌహతి బైపాస్. సో ఇది మనకి ఆ రోడ్డుకి సంబంధించినటువంటి డైమెన్షన్స్, ఆ రోడ్డుకి సంబంధించినటువంటి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది. సో 3 kilometer లాంగ్ మేజర్ బ్రిడ్జ్ ఓవర్ రివర్ బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర రివర్ మీద బ్రిడ్జ్ కూడా ఇక్కడ కలుస్తుంది. సో బ్రహ్మపుత్ర కనుక చూసుకున్నట్టయితే మనకి బ్రహ్మపుత్ర రివర్ని రెడ్ రివర్ అని కూడా అంటారు. అలాగే దీన్ని సాంగ్పో, యార్లుంగ్ జాంగ్బో, బ్రహ్మపుత్ర రివర్కి ఉన్నటువంటి డిఫరెంట్ నేమ్స్. యార్లుంగ్ జాంగ్బో, ఇంకా రీజనల్ నేమ్స్ కూడా దీనికి ఉన్నాయి. సో ఇది బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించింది. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టు డెవలప్ గౌహతి రింగ్ రోడ్, రైట్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే 1995లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి సంబంధించినటువంటి యాక్ట్ 1988లోనే ఎస్టాబ్లిష్ చేశారు. సో తర్వాత దీన్ని ఒక అథారిటీ, ఒక ఆథరైజ్డ్ బాడీగా 1995లో మార్చారు. హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ. ప్రెసెంట్ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్. నెక్స్ట్, హిందుస్థాన్ పవర్ బ్యాగ్స్ 425 megawatt సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఫ్రమ్ UPPCL, ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇక్కడ మనకి రీసెంట్గా ఏ కంపెనీ, హిందుస్థాన్ పవర్ రీసెంట్గా ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 425 మెగావాట్ కాంట్రాక్ట్ని తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో UPPCL, ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, ప్రొక్యూర్ పవర్ ఫ్రమ్ దిస్ సోలార్ ప్రాజెక్ట్. ఈ సోలార్ ప్రాజెక్ట్ ద్వారా 25 years పీరియడ్ వరకు మనకి ఫిక్స్డ్ టారిఫ్ తోటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేది ఇక్కడ సైన్ చేశారు. ది ప్రాజెక్ట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు అచీవ్ అ కమిషనింగ్ విత్ ఇన్ 24 months ఫ్రమ్ ద పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. PP అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, రైట్. హిందుస్థాన్ పవర్ ఎయిమ్స్ టు బిల్డ్ ఎ రెన్యూబుల్ ఎనర్జీ పోర్ట్ఫోలియో 5 gigawatt by 2028. తెలుసు కదా మన టార్గెట్ మనకి ఇక్కడ 500 gigawatt by 2030. గుర్తుంది కదా మీకు అది, రైట్? ఓకే, నెక్స్ట్, Odisha lost 864.45 crore mineral revenue during 2015-22. సో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది, కాగ్ రిపోర్ట్ వచ్చింది. సో ఒడిషా గవర్నమెంట్ మినరల్స్ వల్ల ఓవరాల్గా కనుక చూసుకుంటే 864.45 crore రీసెంట్గా లైక్ ఎలా అంటే మనకి కోల్పోయినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇట్ ఫెయిల్ టు కలెక్ట్ 864.45 crore టువర్డ్స్ ద డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఫండ్ ఆన్ రాయల్టీ ఫ్రమ్ ద మినరల్ సప్లైడ్ బై ద కాంట్రాక్టర్స్. జనరల్గా ఏంటంటే మనకి మైనింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు అక్కడ మనం ఎన్విరాన్మెంట్ని డిస్ట్రాయ్ చేస్తాము. ఆ డిస్ట్రాయ్ చేసినందుకు దాని మీద కొంచెం కాంపెన్సేషన్ ఫండ్ కలెక్ట్ చేసుకుని మనము వేరే దగ్గర ఫారెస్ట్ వీటిని పెంచడానికి ఈ డిసిషన్స్ ఈ ఫండ్ని వాడుతూ ఉంటాం. అయితే ప్రాపర్గా అది కలెక్ట్ చేయకపోవడం వల్ల స్టేట్ గవర్నమెంట్కి 864.8545 crore రెవెన్యూ లాస్ వచ్చింది అని చెప్పేది మనకి డైరెక్ట్గా కాగ్ రిపోర్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఇక్కడ హైలైట్ రిపోర్ట్. సో వర్త్ అడగచ్చు. సో ఆ కాంపెన్సేషన్కి ఓవరాల్గా ఒడిశా స్టేట్ మనకి ఎంత లాస్ అయింది అని మనకు అడుగుతారు. సో కె సంజయ్ మూర్తి గారు ప్రెసెంట్ మనకి కాగ్గా ఉన్నారు. ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్. సో ఒడిషా లాస్ట్ 864.45 crore mineral revenue during 2015-22. Next, RBI maintained FPI's investment caps in government securities, corporate bonds. RBI kept the investment limits unchanged. So FPIs లో RBI ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ ఏవైతే ఉందో మార్చకుండా అలాగే ఉంచేసింది ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25-26. సో RBI మెయింటైన్ ద ఎగ్జిస్టింగ్ క్యాప్స్ ఆఫ్ 6% గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇక్కడ దేని మీద ఎంత చూడండి, G6 మీద, గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద 6%, 2% ఫర్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, 15% ఫర్ కార్పొరేట్ బాండ్స్. ఈ ఇయర్ అంటే మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది April 1 నుంచి. సో RBI మనకి వెయిట్ మీద ఎంత పర్సెంట్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో ఒకసారి ఈ డేటా చూసుకోండి, రైట్. RBI kept the investment limits unchanged for FPIs. Next, the general limit for foreign investment in government bonds would continue to be 2.7 trillion. So దీనికి April to September మధ్య అలాగే October to March మధ్య ఈ వాల్యూస్ ఉన్నట్టుగా $2.79 trillion
ట్రిలియన్ రూపీస్. అలాగే మనకి అక్టోబర్ టు మార్చ్ మధ్య 2.89 ట్రిలియన్ మనకు ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అదే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ కార్పొరేట్ బాండ్స్ కనుక చూస్తే మనకి ఆల్మోస్ట్ 8.22 ట్రిలియన్ ఫర్ ఏప్రిల్ అండ్ అలాగే 8.8 ట్రిలియన్ ఫర్ అక్టోబర్ మార్చ్. నెక్స్ట్, ఫారెన్ ఇన్వెస్టర్స్ హావ్ యూటిలైజ్డ్ 22.3% ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఇన్ గవర్నమెంట్ బాండ్స్, 15.7% ఇన్ ద కార్పొరేట్ బాండ్స్. వాళ్ళు ఎంత యూటిలైజ్ చేసుకున్నారు? మనకి ఫారెన్ ఇన్వెస్టర్స్ కనుక చూస్తే మనకి గవర్నమెంట్ బాండ్స్లో 22.3%, అలాగే కార్పొరేట్ బాండ్స్లో 15.7% యూటిలైజ్ చేసినట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియా పోస్ట్ నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ తోటి రీసెంట్గా MOU లాంటివి సైన్ చేశారు. లైక్ పార్ట్నర్షిప్ అని స్టార్ట్ అయింది. ఎన్హాన్స్ KYC నో యువర్ కస్టమర్ వెరిఫికేషన్ సర్వీసెస్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ signed an MOU with Nippon India Mutual Fund to provide door-to-door KYC verification services for their investors. సో మనకి నిప్పాన్ ఇండియా మనకి ఈ KYC వెరిఫికేషన్ కోసం ఆల్రెడీ తెలిసిందే కదా, మనకి పోస్ట్ ఆఫీస్ మనకి గ్రాస్ రూట్ లెవెల్ వరకు వాళ్ళకి యాక్సెస్ అనేది ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తారంటే ఇండియా పోస్ట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తోటి నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ MOU సైన్ చేసింది. ఈ MOU ఎందుకు సైన్ చేసింది అని అంటే వాళ్ళకి కావాల్సినటువంటి డోర్ టు డోర్ ఇన్ఫర్మేషన్ లేదా నో యువర్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇది కావాలి. సో దానికి వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ హెల్ప్ వాళ్ళకి కావాలి. సో కాబట్టి వీళ్ళతోటి MOU సైన్ చేసుకున్నారు. ఇట్ ఎయిమ్స్ టు స్ట్రీమ్ లైన్ ద KYC ప్రాసెస్. ఇప్పుడు మనకి అడ్రస్ ఎలిడెన్లో కానీ లేదా గ్రాస్ రూట్ లెవెల్లో రూరల్ ఏరియాస్లో కానీ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అడ్రస్ లాంటిది కావాలన్నా పోస్ట్ ఆఫీస్లో మనకు ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు. ఓకేనా. సో మనీషా బన్సాల్ బాదల్ జనరల్ మేనేజర్ BD బిజినెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, అలాగే మనకి సందీప్ సిక్కా ED CEO ఆఫ్ నిప్పాన్ లైఫ్. ఓకే, ఇక్కడ చూసుకోండి. రైట్. సో ఎవరితో కొలాబరేట్ అయ్యారు? ఇండియా పోస్ట్ పార్ట్నర్స్ విత్ నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ టు ఎన్హాన్స్ KYC వెరిఫికేషన్ ప్రాసెస్. మ్యాక్సిమం కేసెస్లో మనకి ఫస్ట్ ఆర్టికల్ దగ్గరే క్వశ్చన్ అనేది మనకి స్టాప్ అయిపోతుంది, అక్కడే రావచ్చు. నెక్స్ట్, SEBI fines 5.2 crore on OPG securities other NSE in co-location course. వీళ్ళు ఎప్పుడైతే SEBI రూల్స్ని వైలేట్ చేస్తారో, SEBI గైడ్లైన్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయరో, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వీళ్ళ మీద ఫైన్ వేసినట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. SEBI imposed a penalty of 5.2 crore on stock broker OPG securities and its directors. సో ఇక్కడ ఫస్ట్ SEBI ఎంత ఫైన్ వేసింది, ఎవరి మీద ఫైన్ వేసింది? OPG సెక్యూరిటీస్. సో దాంతోపాటు వాళ్ళ డైరెక్టర్స్ మీద కూడా. ఎందుకని? అన్ఫెయిర్ యాక్సెస్ టు సెకండరీ మార్కెట్ సర్వర్స్ ఇన్ కనెక్షన్ విత్ ద NSE కోలొకేషన్ ఇష్యూ. సో NSE కోలొకేషన్ ఇష్యూలో దాని మీద ఫైన్ వేసినట్టుగా చెప్పారు. ఫైన్ ఎన్ని రోజుల్లో పే చేయాలి మీరు? యూ హ్యావ్ టు పే ద ఫైన్ విత్ ఇన్ 45 days. You have to pay the fine. SEBI imposed a fine of ₹5 crore on OPG Securities and its directors Sanjay Gupta, Sangeeta Gupta and Om Prakash Gupta jointly for engaging unfair trade practices. ఈ డైరెక్టర్స్ మీద ఆ OPG సెక్యూరిటీస్ మీద వీళ్ళకి 5 crore rupees ఫైన్ వేశారు. లెఫ్ట్ ఓవర్ 20 lakhs ఫైన్ వచ్చేసరికి 10 lakhs ఈచ్ OPG సెక్యూరిటీస్ సంజయ్ గుప్తా అలాగే వాళ్ళకి ఇండివిజువల్గా ఉన్నటువంటి డైరెక్టర్స్ మీద యాజ్ ఏ కంపెనీ 5 crores వేశారు. అలాగే మనకి యాజ్ ఎ డైరెక్టర్గా ఉన్న వాళ్ళ మీద 10 lakhs ఈచ్ ఫైన్ అనేది ఇక్కడ ఇంపోజ్ చేశారు. నెక్స్ట్, కాంపిటిటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా CCI చీఫ్ అయినటువంటి రవనీత్ కౌర్ రీసెంట్గా మనకి నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఏజెన్సీకి అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు, చైర్పర్సన్గా అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. ఆల్రెడీ CCIకి చైర్పర్సన్గా ఉన్నటువంటి చీఫ్గా ఉన్నటువంటి రవనీత్ కౌర్ గారిని నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీకి మనకి ఇక్కడ చైర్పర్సన్గా అపాయింట్ చేసినట్టుగా ఇన్ఛార్జ్గా. ఓకే, అడిషనల్ ఛార్జ్ అనేది ఇచ్చారు. మేబీ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మేబీ ఆవిడ పొజిషన్ మార్చొచ్చు. సో అజయ్ భూషణ్ ప్రసాద్ ఆయన టెన్యూర్ పూర్తయిపోవడంతో ఆయన వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆ పొజిషన్ అక్కడ వేకెంట్ అవ్వడంతో టెంపరీగా ఇన్ఛార్జ్గా మనకి రవనీత్ కౌర్ గారిని అపాయింట్ చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్, ద అడిషనల్ ఛార్జ్ విల్ బీ ఫర్ 3 months. అంటే మనకి ఆవిడని 3 months పాటు ఉంచుతున్నట్టుగా మనకు ఆర్డర్ పాస్ చేస్తారు. తర్వాత మరి ఆవిడని కంటిన్యూ చేస్తారా లేదు అని అంటే మరి రిమూవ్ చేస్తారా, మరి వేరే వాళ్ళని తీసుకొస్తారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, సో రవనీత్ కౌర్ గారు, అజయ్ భూషణ్ ప్రసాద్ గారు. క్లియర్? నెక్స్ట్, యాక్టర్ కమల్ హాసన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ. సో కమల్ హాసన్ గారిని
మనకి చైర్పర్సన్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మీడియా సౌత్ రీజన్కి ఆయన చైర్పర్సన్గా అపాయింట్ చేసినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో రీసెంట్గా మనకి చెన్నైలో 25th ఎడిషన్ జరిగింది ఫిక్కీ మీడియాకి సంబంధించి. సో దీంట్లో కమల్ హాసన్ గారిని ఈ పొజిషన్లో చైర్పర్సన్గా అపాయింట్ చేసినట్టుగా చెప్తున్నారు. అపాయింట్మెంట్స్ కేటగిరీలో రవనీత్ కౌర్ గారి తర్వాత సెకండ్ అపాయింట్మెంట్ ఇవ్వాలి మనకి కమల్ హాసన్ గారు. అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. రైట్, నెక్స్ట్ అవార్డ్స్ కేటగిరీలో నిఖిల్ సింఘాల్ గారికి అన్మోల్ రతన్ అవార్డు అనేది వచ్చింది. సో ఉత్తరప్రదేశ్ అన్మోల్ రతన్ అవార్డు అనేది నితిన్ సింఘాల్ గారికి ఇవ్వడం జరిగింది. రైట్, నిఖిల్ సింఘాల్ ఏ డిస్టింగ్విష్డ్ మీడియా స్ట్రాటజిస్ట్, ఫౌండర్ ఆఫ్ విగోర్ మీడియా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ నోయిడా హై రైజ్ ఫెడరేషన్. సో ఈయనకి రీసెంట్గా నిఖిల్ సింఘాల్ ఈయనకి ఉత్తరప్రదేశ్ అన్మోల్ రతన్ అవార్డు అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది. సో ఈటీ గ్లోబల్ లీడర్ టైటిల్ ఎకనామిక్ టైమ్స్ 2021లో మనకి ఇక్కడ అవార్డెడ్ యాజ్ ఈటీ గ్లోబల్ లీడర్ టైటిల్ బై ద ఎకనామిక్ టైమ్స్ ఇన్ 2021. పాస్ట్ అవార్డ్స్ చూసినట్టయితే నిఖిల్ వాజ్ ఆల్సో రికగ్నైజ్డ్ యాజ్ ద మోస్ట్ ఫాలోడ్ ఇండియన్ మీడియా స్ట్రాటజీస్ బై ఖలీజ్ టైమ్స్. ఓకే, మిడిల్ ఈస్ట్ చెందినటువంటిది ఖలీజ్ టైమ్స్. రైట్, సో ఇది మనకి నిఖిల్ సింఘాల్కి సంబంధించింది, అన్మోల్ రత్న అవార్డుకి సంబంధించింది. రైట్, క్లియర్. సో దట్స్ ఆల్ విత్ ద టుడేస్ క్లాస్. రేపు మార్నింగ్ మీకు ఎగ్జామ్ ఉంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. సో విష్ ఆల్ ద బెస్ట్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో. సో అందుకే వాళ్ళ ఐటమ్స్ చాలా తగ్గించారు, టైం వేస్ట్ కాకూడదని. సో లెఫ్ట్ ఓవర్ ఐటమ్స్ ఉంటే రేపు మనం ఎగ్జామ్ అయిపోయాక చూద్దాము. రేపు ఈవినింగ్ సెషన్లో కంటిన్యూ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ రాస్తున్నారో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఎగ్జామ్ బాగా రాయండి. అయిపోయిన తర్వాత మనం క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. రైట్, బాయ్, టేక్ కేర్.